క్రైస్తవ బిడ్డలారా, మనము 2 రోజుల క్రితము ఆరోహణ దినము గురించి మనము ధ్యానించినాము. ఈరోజు ఆరోహణ దినము తర్వాత వచ్చి ఆదివారం, విశ్రాంతి దినము ఆదివారము. ఈరోజు మనము ప్రార్థనా శక్తి గురించి మనము ధ్యానం చేయగలుగుతున్నాము. మరి ఈ కాలంలో మన దేవాలయాలు, మన మందిరాలన్నీ గవర్నమెంట్ వాళ్ళు మూసివేసినారు. కానీ నేను చెప్పేది ఏమంటే, దేవాలయాలు లేకున్నా పర్వాలేదు, కానీ మీరు మీ హృదయంలో ఉన్నటువంటి, మీ శరీరం ఒక దేవాలయం కాబట్టి మీ హృదయము దేవునికి పవిత్రాలయంగా చేసుకొని మనము ఈ యొక్క వాక్యంను మనం ధ్యానించి దేవుని చిత్తంలో నెరవేర్చడానికి, మనం ఈ లోకంలో ఉండగా మనం ఆయన చిత్తం నెరవేర్చడానికి మనం కృషి చేస్తాం. ఆయన వాక్యం ధ్యానించే ముందు ఒకసారి మనం దేవునికి ప్రార్థన చేసి మన వాక్య పరిచర్యలోకి వెళ్దాం. అత్యంత ప్రేమైనటువంటి సర్వశక్తియుతమైన దేవ మా పరలోక రాజా, ఈ విశ్రాంతి దినం తండ్రి, ఉదయకాల సమయంలో మేమందరం నివసించినటువంటి భాగ్యం మాకు దయచేసినందుకే నీకు లెక్కలేని స్తోత్రం చెల్లించున్నాము. అత్యంత ప్రేమైనటువంటి నా తండ్రి, మీరు ఈ లోకంలో పునరుత్థానమై మీ యొక్క శక్తి ద్వారా మా అందరికీ ప్రార్థనా శక్తిని దయచేసినటువంటి నా ప్రభువా, దయగల మా తండ్రి, ఈ వీడియో చూస్తున్నటువంటి బిడ్డలందరికీ తండ్రి కావాల్సినటువంటి ప్రార్థనా శక్తిని దయచేయమని, అత్యంత ప్రేమటి నా తండ్రి, నేను వాక్య పరిచర్య చేస్తుండగా నీ యొక్క పవిత్రాత్మ శక్తిని నాలోనికి వచ్చి నేను నీ వాక్యమును నా నోటి మాట ద్వారా ప్రజలందరికీ తెలియ విధంగా నా కృపనిమ్మని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను అతిగా ప్రతిమాలు పెట్టుకొంచున్నాము. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, క్రీస్తునందరి మిక్కిలి ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం 2 రోజుల క్రితం ఆరోహణ దినం గురించి మనం ధ్యానించి ఉన్నాము. ఆరోహణం అనగా పరలోకంకి ఎత్తబడుట. యేసు అయిన ప్రభు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ శ్రమలు దహించి శిలువలో మరణించి 3వ నాడు పునరుత్థానమై ఆయన 40 రోజులు తన శిష్యులకు కనబడి శిష్యులకు ఏ విధంగా ఈ లోకంలో ఆయన యొక్క రాజ్యవ్యాప్తి చేయవలనో వారికి తెలిపి 40 రోజులు వారితో గడిపి వారికి అభయం చెప్పి, భయపడకుండా నేనున్నాను అని చెప్పి శిష్యులు చూచుండగా కొండపైకి వెళ్ళి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళినాడు. మేఘం వచ్చి ఆయన కమ్ముకొని ఆయన పరలోకమునకు తీసుకొని పోయింది. ఆయన శరీరధారిగానే ఆయన పరలోకమునకు వెళ్ళినాడు. మరి మహిమా స్వరూపుడై అదే విధంగా 2వ రాకడోడు ఈ లోకమునకు రాబోచున్నాడు. మరి ఈ 40 రోజులు మనము జ్ఞాపకం చేసుకుంటే 40 అనే అంకెకు చాలా ప్రాముఖ్యత ఉంది మన బైబిల్లో. మోషే 40 సంవత్సరాలు ఇశ్రాయేలును ఐగుప్తుల బారి నుంచి తప్పించడానికి 40 సంవత్సరాలు ఆయన అరణ్యవాసం చేసి ఉన్నాడు. దేవుడు ఆయన యొక్క ప్రార్థన ఆలకించి వారికి మంచినీటిని దయచేసి ఉన్నాడు. మరి మన్నాను ఆహారాన్ని దయచేసి ఉన్నాడు. మరి అదేవిధంగా మోషే 40 రోజులు పర్వతం ఎక్కి ఉపవాస ప్రార్థన చేసి ఆయన 10 ఆజ్ఞలను యెహోవా దగ్గర నుంచి తీసుకొని వచ్చినాడు. మన యొక్క ప్రవక్తలు స్వప్నమందు యెహోవా దేవుని యొక్క స్వరమును విన్నారు, కానీ మోషే మాత్రం ముఖాముఖిగా యెహోవా దేవునితో మాట్లాడగలుగుతున్నాడు. అటువంటి గొప్ప ప్రవక్త అయినటువంటి మోషే ప్రార్థించగా యెహోవా దేవుడు ఆయన ప్రార్థన ఆలకిస్తున్నాడు. మరి యేసు ప్రభు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత 40 రోజులు అరణ్యంలోనికి వెళ్ళి ఉపవాస ప్రార్థన చేసి సైతాను జయించి మరలా ఆయన యొక్క
దినచర్యను ప్రారంభించి ఈ లోకంలో ఆయన సువార్తను ప్రకటించినాడు 3.5 సంవత్సరం. మరి ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఆయన ఈ లోకంలో ఉండగా తన శిష్యులకు చెప్పి ఉన్నాడు, మీరు మెలకువబడి ప్రార్థన చేయండి, మీరు ఏదైతే నా పేరిట అడుగుతారో అవన్నీ నేను మీకు అనుగ్రహిస్తానని చెప్పి, భయపడకండి, నేనున్నాను, మీరు లోకములకు భయపడొద్దు, లోకము జయించినటువంటి నేనున్నానని చెప్పినటువంటి మన ప్రభువు మనకు ప్రార్థనా శక్తి గురించి ఎన్నో ఉపమానాల రీతిగా మనకు తెలిపి ఉన్నాడు. ఈ ప్రార్థన అన్నటువంటిది మనము పాత నిబంధన నుంచి మొదలు పెట్టుకుంటే ప్రార్థన ఏ విధంగా మొదలైనది అనేది మనకు తెలుస్తుంది. ఆదికాండము 20వ అధ్యాయం మనం చూసినట్లయితే అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాము సారాను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన రాజుకు భయపడి, అబీయేలు రాజుకు భయపడి ఆ సారాను తన చెల్లెలుగా అక్కడ పరిచయం చేసి ఉన్నాడు. అబీయేలు రాజు సారాను చూసి తన అంతఃపురంలో ఆమెకు తీసుకుని వెళ్ళినాడు. కానీ దేవుని యొక్క స్వరము అబీయేలు రాజు వినపడి ఏం చెప్తున్నాడంటే, నువ్వు పరస్త్రీని తీసుకొచ్చినావు, ఆమె అబ్రహాం యొక్క భార్య అయినది అని చెప్పి ఉన్నాడు. నువ్వు తప్పు చేసి ఉన్నావని అబీయేలు రాజును చెప్పి, నీకు ఈమెను కలిసిన వేళ నువ్వు చేస్తావని చెప్పి ఉన్నాడు. అబీయేలు రాజు భయపడినాడు. కానీ దేవుడు సారాను రక్షించకోరి అబీయేలు దాసి జనాలకు అబీయేలు భార్యను గొడ్రాలుగా చేసి ఉన్నాడు, వారిని దీవించలేదు. అప్పుడు అబీయేలు రాజు ఆ సారాన్ని తీసుకొని వెళ్ళి అబ్రహాం దగ్గరికి వెళ్ళి తాను ప్రాయశ్చిత్తమై చెప్తున్నాడు, ఇదిగో నీ భార్య అయినటువంటి సారాను నువ్వు తీసుకో, దేవుడు చెప్పినాడు నేను నీ భార్యను నీకు అప్పచెప్పమని చెప్పినాడు, కాబట్టి నువ్వు వెళ్ళి తీసుకో, నువ్వు నాకు అబద్ధం చెప్పినావు, నువ్వు చెల్లెలని చెప్పినంత ద్వారా నేను ఆమెను నా అంతఃపురాన్ని తీసుకెళ్ళాను అని చెప్పాడు. అప్పుడు అబ్రహాము దేవుణ్ణి ప్రార్థించినాడు. అబీయేలు యొక్క రాజు యొక్క దాసి జనాల గురించి, అబీయేలు గురించి దేవుని ప్రార్థన చేస్తే యెహోవా దేవుడు అబీయేలును వారి యొక్క దాసి జనాలను ఆశీర్వదించినాడు. అబ్రహాం యొక్క ప్రార్థనను దేవుడు విన్నాడు. అదేవిధంగా సారాను కూడా ఆశీర్వదించి ఆమెకు గర్భం దయచేసి ఉన్నాడు. ఆమె ద్వారా ఇస్సాకును అబ్రహాంకు ఇవ్వబడి ఉన్నది. మరి ఇక్కడ మనం ఒకటి నేర్చుకోవాల్సి ఉంది. అబ్రహాము సారా గురించి ఆయన ప్రార్థన చేయలే, పిల్లలు కావాలని ఆయన ప్రార్థన చేయలే, కానీ అబీయేలు రాజును ఆశీర్వదించమని, వారి దాసి జనాలను ఆశీర్వదించమని ప్రార్థన చేసినందుకు దేవుడు మిక్కులుగా సంతోషపడి వారిని ఆశీర్వదించుచు చివరికి అబ్రహాంను ఆశీర్వదించి సారాకు ఇస్సాకును దయచేసి ఉన్నాడు. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం కూడా మన యొక్క గురించి మనం దేవుని ప్రార్థన చేయొద్దు. మనకి ఏమి కావాలనో మన పరలోక దేవునికి తెలుసు కాబట్టి మనం మనలాంటి వారు ఇతరులు ఉన్నారు కాబట్టి వారి కోసం ప్రార్థన చేయండి. అప్పుడు మీ ప్రార్థన అంగీకృతమవుతుంది, మీరు కూడా నిండుగా ఆశీర్వదించబడుతున్నారు. మరి ఆదికాండం 20వ అధ్యాయం మనం చూసినట్లయితే అబ్రహాం కుమారుడైనటువంటి ఈసాకు రిబ్కాతో పెళ్ళి అయినది. రిబ్కా గొడ్రాలైంది. అప్పుడు ఇస్సాకు యెహోవా దేవునికి మొరపెట్టి ఉన్నాడు. అప్పుడు యెహోవా దేవుడు ఇస్సాకు యొక్క ప్రార్థన ఆలకించి రిబ్కాను గర్భవతిగా చేసి యాకోబు ఏషేవును ఆమెకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఎందుకు మనం ఏం చేయాలంటే, దేవునికి మనము ప్రార్థనలో సమస్తము చెప్పుకోవాలి ఉన్నది. అదేవిధంగా మనము సంఖ్యాకాండము, నిర్గమాకాండము అన్నీ చూసినట్లయితే మోషే యొక్క విషయం గురిస్తే మోషే దేవుని ప్రార్థించినాడు, ప్రజల కోసం ప్రార్థిస్తున్నాడు. ఆయన ప్రార్థన వినే నీటిని దేవుడు బండ నుంచి పుట్టించినాడు, మన్నాను ఆయనకు అనుగ్రహించినాడు. ప్రజలందరూ పరలోక మన్నాను తిని 40 సంవత్సరములు అరణ్యవాసం చేసి ఉన్నారు. ఆయన యొక్క ప్రార్థన ద్వారానే వారికి ఎటువంటి కష్టం రాలేదు, వారి యొక్క బట్టలు చినగలేదు, బట్టలు మాయలేదు. దేవుని యొక్క కృప అటువంటిదై ఉన్నది. మరి సమూయేలు మొదటి గ్రంథంలోనికి వెళ్తే
అన్న, సమూయేలు తల్లి అయినటువంటి అన్న కన్నీటి ప్రార్థన దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థించింది. ఆమె గొడ్రాలయ్యింది, పిల్లలు లేరు. ఆమె రోజు వచ్చి దేవుని మందిరంలో విసుకగా ప్రార్థన చేస్తూ ఉండి దేవుడు ఆమె ప్రార్థనను అంగీకరించి సమూయేలును ఆమెకు అనుగ్రహించినాడు. ఆమె ప్రార్థనలో ఆమె కోరిక కోరింది, మీరు నాకు మగ బిడ్డను దయచేస్తే తండ్రి, ఆ బిడ్డను మీకే సమర్పిస్తాను, ఆ బిడ్డ మీద క్షౌరం కూడా చేయను అని ఆయనకు మొక్కుకుంది. అదేవిధంగా ఆ సమూయేలును దేవునికి అర్పించింది. కాబట్టి కన్నీటి ప్రార్థనను దేవుడు తప్పక ఆలకిస్తాడని ఇందు నిమిత్తమే మనకు తెలియజేయబడుతున్నది. అదేవిధంగా దావీదు రాజు కీర్తనలతోనూ గానములతోనూ యెహోవా దేవుని మహిమపరిచినాడు. కాబట్టి ఆ దావీదు యొక్క మహారాజు యొక్క వంశాన్ని దేవుడు అంగీకృతం చేసి ఆశీర్వదించి ఉన్నాడు. మన తర్వాత సొలొమోను రాజు గారికి పోతే, రాజుల గ్రంథంలోకి వెళ్తే సొలొమోను మహారాజు గొప్ప రాజు. ఆయనకు దేవుని అనుగ్రహం చాలా ఉన్నది. ఆయన దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము ఒక దేవాలయాన్ని కట్టించి ఉన్నాడు. అందులో దేవుణ్ణి వేడుకున్నాడు, తండ్రి నువ్వు ఆకాశమంత వాడివి, ఈ యొక్క మందిరంలో మీరు ఉండగలరా, నువ్వు పట్టగలవా అని ఆయన ప్రార్థించినప్పుడు యెహోవా దేవుడు ఆయన మొరను ఆలకించి ఆ ప్రార్థన మందిరంలో ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు సొలొమోను రాజు ఆ ప్రార్థన పీఠం ముందు నిలబడి ఆయన ప్రజల కోసము ప్రార్థించుచున్నాడు. తండ్రి ఎటువంటి కరువులు కానీ విషజ్వరాలు కానీ ఏవి ఈ ప్రజలకు సోకనీయవద్దు. ఎవరైనా బాధతో వచ్చి ఈ మందిరంలో ప్రవేశించి తమ యొక్క బాధతో ఈ మందిరంలో ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఆలకించి వారికి సంతోషం అనుగ్రహించమని తన ప్రజల కోసమై ఆయన ఆ మందిరంలో ప్రార్థన చేసినప్పుడు యెహోవా దేవుడు సొలొమోనును వారి ప్రజలను ఆశీర్వదిస్తున్నాడు. మరి మనము నెహెమ్యా గ్రంథంలోకి వెళ్తే నెహెమ్యా ఇశ్రాయేలీయులు పాడైపోయి దేవుని మరచిపోయి దేవుని యొక్క ఆజ్ఞలను మీరి ప్రవర్తించుతున్నప్పుడు నెహెమ్యా యెహోవా దేవునికి వారిని రక్షించమని ప్రార్థన చేస్తున్నాడు. అటువంటి ప్రార్థన దేవుడు అంగీకారమై వారిని రక్షించి ఉన్నాడు. అదే మనము దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథంలోకి వెళ్తే దావీదు మహారాజు తాను సంతోషంగా ఉన్నప్పుడు దేవుని కీర్తించినాడు, ఘనపరిచినాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడు, నాట్యం వేసి దేవుని మహిమపరిచినాడు. కష్టం వచ్చినప్పుడు దేవునికి కన్నీళ్లతో మొరపెట్టినప్పుడు దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించినాడు. మరి మనము యోనా గ్రంథంలోకి వెళ్తే యోనా తిమింగలం కడుపులో 3 రోజులు 3 రాత్రులు ఉన్నాడు. యోనా గ్రంథంలో 2వ అధ్యాయం మనం చదివినట్లయితే యోనా తిమింగలము ఆయన మింగివేసింది. అప్పుడు యోనా కడుపులో నుంచి యెహోవా దేవునికి ప్రార్థన చేసినాడు, తండ్రి నన్ను ఈ తిమింగల కడుపులో నుంచి బయటికి పారవేయమని. దేవుడు 3 రోజులు అతను ఆ యోనా ఆ తిమింగల కడుపులో ఉండగా 3వ రోజు దేవుడు ఆజ్ఞేయగా తిమింగలము బయటికి కక్కివేసింది. అంటే దీని అర్థం ఏమంటే మనము దాన్ని మన కష్టాల యందు మనము ఎంతో బాధలందు ఆ యోనా రాసినటువంటి గ్రంథాన్ని మీరు చదవండి. 2వ అధ్యాయము మీరు చదివి దేవుని మీరు కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు తప్పక మీ ప్రార్థన అంగీకరిస్తాడు. ఎందుకనగా యోనా తిమింగల కడుపులో ఉండడానికి మనకి ఈ లోకంలో వచ్చినటువంటి కష్టంలో ఉన్నవి. ఆ కష్టం టచెస్లో మనము ఉండగా మనం దేవునికి మనం మొరపెట్టిన ఎడల దేవుడు యోనాను తిమింగల కడుపులో నుంచి ఏ విధంగా బయట పారవేసినాడో అదేవిధంగా ఈ యొక్క బాధలలో నుంచి నీ యొక్క ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను బయట పారవేస్తున్నాడు, మీకు సహాయం చేస్తాడు. మీ కన్నిటి ప్రార్థనను దేవుడు అలక్ష్యం చేయడు. అందుకే విరిగి నలిగిన హృదయములు దేవునికి ఎంతో ఆసనమై ఉన్నవి.
కాబట్టి విరిగినటువంటి హృదయంతో మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలస్యం చేయక మీ ప్రార్థనను అంగీకరిస్తాడు. మరి అదేవిధంగా యోబు గ్రంథంలోనికి వెళ్తే చివరి అధ్యాయంలో మనం చూసినట్లయితే యోబు తన స్నేహితుల గురించి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా దేవుడు ఆయన స్నేహితుల మీద చాలా కోపగించుకున్నాడు. యోబులాగా మీరు నన్ను గనపరచలేదు, నా దారికి రాలేదు అని కోపగించుకున్నప్పుడు యోబు తన స్నేహితుల గురించి ప్రార్థన చేసి వారిని క్షమించమని కోరుతున్నాడు. యెహోవా దేవుడు వారి స్నేహితులను ఆశీర్వదించడమే కాకుండా యోబును ఎన్నో రెట్లుగా ఆశీర్వదించి అతనికి పోయినదంతను 3 రెట్లుగా అతనికి అనుగ్రహిస్తున్నాడు. అది మనము చూడగలుగుతున్నాం. అదేవిధంగా యెహోషువ ప్రార్థన చేయగా సూర్యచంద్రుడు ఆగిపోయినది. ఆయన యొక్క ప్రార్థన ద్వారా సూర్యుడు చంద్రుడు ఆగిపోయి మరి ఆయనకు దీవెనకరంగా జరిగి ఉన్నది. అదేవిధంగా దానియేలు సింహ బోనులో ఉండగా 7 రోజులు ఆయన బోనులో బంధించబడి ఉన్నాడు. మరి 7 సింహాలు ఆ దానియేలును ఏమి చేయలేకపోయినవి. కానీ 7వ రోజున ఆ దానియేలు ఆ సింహ బోనులో నుంచి బయటికి వచ్చినాడు. దానియేలు యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించి ఆ యొక్క అడవి మృగములు కూడా దానియేలును ఏం చేయలేకపోయినవి. మరి అదేవిధముగా ఇర్మియా గ్రంథంలో మనం చదివినట్లయితే మన ఇర్మియా ప్రజలందరి కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రజలందరినీ దీవించమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనము ఈ ప్రవక్తలు మనకు 16 మంది ప్రవక్తలు మనకు ఉన్నారు. వారిలో 4 మాత్రమే మేజర్ పెద్ద ప్రవక్తలు, తక్కిన 12 మంది చిన్న ప్రవక్తలు అయినది. యెషయా, మోషే, దానియేలు, ఇర్మియా మాత్రం పెద్ద ప్రవక్తలు, తక్కిన వారందరూ చిన్న ప్రవక్తలు. కానీ దేవుడు ప్రవక్తలు ఈ లోకానికి ఎందుకు పంపించిందంటే ప్రజలను రక్షించమని, వారి కోసం ప్రార్థన చేసి ప్రజలందరినీ వారి యొక్క బాధల నుంచి బయటపడే మార్గముగా ప్రవక్తలను ఈ లోకములకు ఆయన పంపి ఉన్నాడు. మన ప్రియమైనటువంటి సహోదరులారా, పాత నిబంధన గ్రంథంలో ప్రతి ఒక్క ప్రవక్త దేవునికి ప్రార్థన చేసి తన ప్రజలను రక్షించుకున్నారు. మరి దేవునికి అది అంగీకార యోగ్యమై ఉన్నది. అదేవిధంగా మనము నూతన గ్రంథంలోనికి వెళ్తే, కొత్త నిబంధన గ్రంథంలోకి మనం వెళ్తే యేసు ప్రభువు మనకు నేర్పినదే ప్రార్థన. మీరు ప్రార్థన చేయండి, మెలకువగా ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా మీరు అడగండి, మీరు ఏమడిగినను నా ద్వారా మీకు తండ్రి అయిన దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు అని చెప్తున్నాడు. యేసు ప్రభు మొదటిగా ఎక్కడ ప్రార్థన చేసినాడంటే యొర్దాను తీరంలో బాప్తిసం ఇచ్చిన తర్వాత ఆయన బయటికి వచ్చి ప్రార్థన చేయగా ఆకాశం తెరవబడెను. పావురం వల్లే పవిత్రాత్మ శక్తి ఆయన మీదికి వచ్చింది. అప్పుడు ఆకాశం నుంచి ఈయన నా ప్రియకుమారుడు, ఈయనేందు నేను ఆనందిస్తున్నాడని చెప్తున్నారు. అక్కడ యేసు ప్రభు ఆయన పరలోక తండ్రికి ఆయన ప్రార్థన చేసిండగా ఈ మహత్కార్యం జరిగింది. అదేవిధంగా ఆయన ఈ లోకంలో ఉండగా తన శిష్యులకు ఎల్లవేళలా ప్రార్థన గురించి చెప్తూ వచ్చినాడు. మరి ఆయన కొండ మీద ప్రసంగం అప్పుడు ఆయన ప్రజలు ఆయన చుట్టూ చేరినప్పుడు యేసు ప్రభు ప్రార్థన గురించి ఆయన చెప్తున్నాడు. ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి, తండ్రి మేము ఏ విధంగా ప్రార్థన చేయాలి అని అడిగినప్పుడు యేసు ప్రభు మనకు పరలోక ప్రార్థన వారికి నేర్పి ఉన్నాడు. అదేవిధంగా మీరు అడగండి మీకు ఇస్తారు, వెతకండి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చెప్తున్నాడు. ప్రార్థన అన్నటువంటిది విసుకగా మీరు ప్రార్థన చేయండి, మీ ప్రార్థనకు ఫలితము అనుగ్రహించబడుతుందని మన బైబిల్ యందు చెప్పబడింది. యేసు ప్రభు మీరందరూ విసుక ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. దానికి ఒక ఉపమాన రీతిగా ఆయన ఈ లోకంలో మనకు చెప్పి ఉన్నాడు. ఒక న్యాయాధిపతి దేవుణ్ణి లొంగకను, దేవుని ఆరాధించకను ప్రజలకు అంటే ప్రజలను వారిని మాటలు వినక పెడదారిన ఉండగా ఒక వితంతు వచ్చి ఆ న్యాయాధిపతిని అడుగుతూ ఉంది, నాకు న్యాయం చేయని అడుగుతుంది.
ఆమె రోజు వచ్చి ఆ న్యాయాధిపతిని అడిగితే ఆయన అనుకున్నాడు, నేను దేవునికి లొంగటం లేదు, ప్రజలను నేను లక్ష్య పెట్టడం లేదు, కానీ ఈ యొక్క విధవరాలు వచ్చి నన్ను రోజు నన్ను ఎక్కువ విసిగిస్తున్నది కాబట్టి ఈమెకు న్యాయం చేస్తామని చెప్పి ఆయన న్యాయం చేస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు కూడా చెప్తున్నాడు, మీరు విసుగగా ప్రార్థన చేయండి, తండ్రిని అడగండి, నిరీక్షించండి, కానీ దేవుడు మీ యొక్క ప్రార్థన అంగీకరిస్తాడు. కానీ విసుగగా ప్రార్థన చేయాలి. మీరు తప్పక కన్నీటి ప్రార్థనతో మీ తండ్రిని ఏమడిగినా కానీ ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఎందుకనగా నేను నా తండ్రి వద్దకు వెళ్తున్నాను, నేను నా తండ్రి నా ద్వారా మీకు తండ్రి సమస్తమును అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉండగా ఆయన ప్రతి వారం రోజు ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం వరకు కొండ మీద అరణ్యంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కొన్నిసార్లు ఆయన రాత్రి అంతయును దేవుని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చివరి గడియలు కూడా గెచ్చమని తోటలోనే ప్రార్థన చేస్తున్నాడు. మనం బైబిల్లో చూస్తే ఆయన 18 సార్లు ప్రార్థన చేసినాడని మనకు తెలియబడుతూ ఉంది. మరి ప్రార్థన అన్నటువంటిది ఎంతో గొప్పది. నువ్వు ప్రార్థన చెయ్యి, నీకు సమస్తము అంగీకరించబడుతుంది. మరి ప్రార్థన గురించి మనము యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నువ్వు సుంకరి వలె ప్రార్థన చేయని మనకు చెప్తా ఉన్నాడు. ఆయన ఉపమాన రీతిగా చెప్తున్నాడు. సుంకరి పరిసయ్యులు ఇద్దరు ఒక దేవాలయానికి వెళ్ళారు. పరిసయ్యులు లోపలికి వెళ్ళి, తండ్రి, నేను నీ ఆజ్ఞను ఎల్లప్పుడూ పాటిస్తున్నాను, నాకు వచ్చినటువంటి ధనములో సగభాగం నేను అందరికీ ఇస్తున్నాను, దానిక మీరు నా ప్రార్థన అంగీకరించమని ప్రార్థిస్తున్నాడు. కానీ సుంకరి దేవాలయంలోనికి వెళ్ళలేదు. దేవాలయం బయట నిలబడి ఆకాశం వైపు కూడా చూడడానికి ఆయనకు ముఖము సాలలేదు. ఎందుకంటే దేవుడంటే అంత భయము, తన పాపినని అతను బాధపడుతూ రొమ్ము కొట్టుకొంచు ఆకాశం వైపు కన్నులెత్తి, తండ్రి, నే పాపినైనటువంటి నన్ను క్షమించు అని బిగ్గరగా ప్రార్థన చేస్తున్నాడు, కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు యేసుప్రభు చెప్తున్నాడు, ఆ పరిసయ్యుని కన్నా ఈ సుంకరి యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించి ఉన్నాడు. ఏమిటంటే, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడునని ఇందు మూలంగా నీకు చెప్తున్నానని ఆయన తన ఉపమాన రీతిగా మనం చెప్తున్నాడు. ఎందుకంటే మనం చాలామంది ఈ లోకంలో ఉండగా మనకు దేవుడు ఎన్నో కృపల ద్వారా మనల్ని దీవించినాడు, ఎన్నో మనకు అనుగ్రహించినాడు, మనకు ఉద్యోగాలు ఇచ్చినాడు, సమస్తమును ఇచ్చినాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుని దగ్గర మనము తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇచ్చినవేని ఆయననే కాబట్టి మనము ఆయన ఇచ్చిన దాంట్లో మనము ఆయనకి ఇస్తున్నాం కాబట్టి మనం తగ్గించుకొని మనము తగ్గించేవారము, హెచ్చించగలవారము అవుతాము. కానీ మనం గర్వంతో పోయినాడలా గర్విష్ఠులను అడగదొక్కుతాడు దేవుడు. కాబట్టి దేవుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి, ఆయన కృపను మనకు దయచేస్తున్నాడు కాబట్టి మనం ఎంతో సంతోషంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనకు సంతోషపరచాలా. అప్పుడు దేవుడు ఇంకా నిండుగా దీవిస్తాడు. మరి దావీదు మహారాజుని ఏ విధంగా దీవించినాడో అదేవిధంగా నిన్ను దీవిస్తున్నాడు. మరి ఆయన ఈ లోకంలో ఉండగా ప్రతిరోజు ప్రతిసారి ఆయన అపోస్తులకు చెప్పినటువంటిది ఏంటంటే, ఆయన శిష్యులకు చెప్పింది, మీరు మెలకువగా ప్రార్థన చేయండి, మీ ప్రార్థన వ్యర్థం కాదు, నేనున్నాను, మీరు భయపడకండి. ఈ లోకంలో ఎన్నో గొడవలు వస్తాయి, ఎంతోమంది మిమ్మల్ని న్యాయాధిపతులకు అప్పగిస్తారు, కానీ నేనంటూ ఉన్నాను, సర్వదా నీ లోకాంత్యం వరకు నేను మీకు తోడుగా ఉంటాను అని చెప్తున్నాడు. అదేవిధంగా ఆయన ఆరోహణం వెళ్ళేటప్పుడు ఆయన శిష్యులు బాధపడుతున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను పరలోకంలోకి వెళ్ళి మీ అందరి కోసం నేను నా తండ్రి దగ్గర మీకు స్థలం ఏర్పాటు చేస్తాను, మరి మీకోసము నేను ఒక ఆదరణకర్తను పంపిస్తున్నాను, ఆయన పరిశుద్ధాత్మైన దేవుడు, మీరు ఏం చేయవలనో అవన్నీ ఆయన మీకు నేర్పిస్తాడు. కాబట్టి మీరు ఏమి భయపడవద్దు, నేనున్నాను, నా బిడ్డ నేనున్నాను, నువ్వు భయపడొద్దు, ఎటువంటి కష్టం వచ్చినా నువ్వు భయపడొద్దు, తెగుళ్ళు వచ్చినా భయపడొద్దు, ఏ యొక్క తెగులు కానీ ఏ వ్యాధులు కానీ నీ యొక్క గృహం చుట్టూ రావు. ఎందుకనగా నేను ఉన్నాను, నేను మీకు గొప్ప దేవుణ్ణి, నేను మీకు సర్వదా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని కాపాడుతాను, నా రెక్కల చాట్లు మిమ్మల్ని భద్రపరుచుకుంటాను అని చెప్తున్నాను. అందుకే దావీదు కీర్తనలో మనము 34, 91, 103 మనం చదివినట్లయితే మనం ఏదైతే ప్రార్థన చేస్తామో అవన్నీ అనుగ్రహించబడుతున్నాయి.
ప్రియమైనటువంటి బిడ్డలారా, యవనస్తులారా, మీ అందరికీ నేను చెప్పినది ఏమంటే ప్రార్థన చేయండి, మీ కోరికలను దేవుని కాడ పెట్టండి. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు వేషధారి వల్ల ప్రార్థన చేయొద్దు అంటున్నాడు. నీ రూములోనికి వెళ్ళు, నీ గది తలుపు వేసుకో, రహస్యమందు ఉన్నటువంటి నీ తండ్రి చూస్తున్నట్లు నువ్వు ప్రార్థన చేయి, కన్నీటి ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు, నీ తండ్రి అయిన దేవుడు ఎంతో సంతోషించి నువ్వు అడిగినటువంటి నీ కన్నీటి ప్రార్థన ఆలకించి ఆయన నీకు తప్పక నువ్వు అడిగిన కోరికలను, నువ్వు అడిగిన దానికన్నా ఎన్నో రెట్లు నీకు దయచేస్తాడని యేసు ప్రభు చెప్తున్నాడు. అదేవిధంగా ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చెప్తున్నాడంటే వేషధారుల వల్ల ఉపవాస ప్రార్థన చేయొద్దు, అందరూ చూడాలని నేను ఉపవాసం చేస్తున్నానని చేయొద్దు అంటున్నాడు దేవుడు. మరి ఆ విధంగా చేయకూడదు. మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు తలస్నానంగా తలకు నూనె పెట్టుకొని సంతోషంగా మనము ఉపవాసం ఉన్నట్టు ఇతరులకు కనపడకూడదు. కానీ నీ తండ్రి అయిన దేవునికి మాత్రం నువ్వు ఉపవాసం ఉన్నట్టు తెలియజేయాలి. అటువంటి ప్రార్థనని దేవుడు అంగీకరిస్తాడని ప్రభువైన క్రీస్తు చెప్తున్నాడు. మరి ప్రియమైనటువంటి బిడ్డలారా, మీరు కూడా అదేవిధంగా ప్రార్థన చేయండి. యవనస్తులారా, మీరు ప్రార్థన చేయండి. సౌలు శీలాలు చెరసాల్లో బంధించబడినప్పుడు వారు ప్రార్థన చేస్తూ, కీర్తనలు పాడుతూ, సంతోష గానాలు చేస్తూ దేవుణ్ణి చేస్తున్నప్పుడు ఆ యొక్క సైనికాధిపతి కూడా వాళ్ళతో పాటు ఆయన కూడా సంతోషపడినాడు. కానీ వెంటనే వారి ప్రార్థన విని దేవదూత మహాభయంకరంగా భూకంపం వచ్చి వారిని బయటికి తీసుకెళ్ళడానికి వచ్చింది. కానీ అప్పుడు సైన్యాధిపతి అనుకున్నాడు, సౌలు శీలాలు వెళ్ళిపోయినారు అనుకున్నా. కానీ సౌలు చెప్తున్నాడు, భయపడవద్దు, మేము ఇక్కడే ఉన్నాము, మీకు ఏమి కాదు అని చెప్పినప్పుడు ఆ యొక్క శతాధిపతి వారు దేవుని నమ్మి ఆయన ఇంటి వారు దేవుని యొక్క రక్షణను పొంది ఉన్నారు. కాబట్టి ప్రార్థన శక్తి అటువంటిది. పేతురును చెరసాల్లో బంధించినప్పుడు దేవదూత, ఆయన ప్రార్థన చేస్తుండగా దేవదూత వచ్చి ఆ యొక్క చెరసాలను తలుపులను బద్దలు చేసి పేతురును తీసుకొని వెళ్ళి సమాజ మందిరంలో ప్రార్థన చేయి, అందరికి ప్రకటించు, యేసు రక్షణ గురించి ఈ లోకంలో చాటించమని చెప్తా ఉంది. అది ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి. అది ప్రార్థన ద్వారా మనము చూసినట్లయితే, తిమోతేయుల గ్రంథంలో మనం చూసినట్లయితే, నువ్వు ప్రార్థించు, నీ ప్రార్థనలు ఏ విధంగా, నీ ప్రార్థనలు విజ్ఞాపనలు కృతజ్ఞతాస్తుతులతో కలిసి నువ్వు ప్రార్థించినప్పుడు అటువంటివి దేవునికి ఇష్టపూర్వకములైనవని చెప్తా ఉంది. అదే యాకోబు చెప్తున్నాడు. యాకోబు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయి, సుఖం వచ్చినప్పుడు కృతజ్ఞతాస్తుతి చెల్లించు, సంతోషంతో కృతజ్ఞతాస్తుతి చెల్లించు. జబ్బు పన్న వారిని నువ్వు బాగు చేయడానికి వెళ్తున్నావా, నువ్వు నూనె పూసి ప్రార్థన చేయి, నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేయండి. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, ఇంకొక మాట చెప్తున్నాడు ఆయన, నీ పొరుగువారు, నీ శత్రువు నువ్వు ప్రేమించు, వారి కోసం నువ్వు ప్రార్థన చేయి. అటువంటి ప్రార్థన ద్వారా ఆ శత్రువు మారిపోతాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన ద్వారా నేను వింటున్నాడు. అదేవిధంగా హిజ్కియా ప్రవక్త యెషయా గ్రంథం మనం పోయినట్లయితే, హిజ్కియా రాజు ఆయనను యెషయా ప్రవక్త పోయి, నువ్వు చాలా పాపం చేస్తున్నావు, నువ్వు చనిపోతావు అని చెప్పినప్పుడు హిజ్కియా వ్యాధితో బాధపడుతున్నాడు, ఘోరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ పడకకు ఆ పక్కకు తిరిగి వెక్కి ఏడ్చి యెహోవా దేవుని ప్రార్థన చేసినాడు. ఎంతో ప్రార్థన చేసినప్పుడు యెహోవా దేవుడు యెషయాను మళ్ళా పంపించి ఆయన ప్రార్థన ద్వారా హిజ్కియాకు స్వస్థత చేకూర్చబడింది. ఆయనను ఇంకా 15 సంవత్సరాలకు ఆయన ఆయుష్యం దయచేస్తున్నాడు. అటువంటి హిజ్కియా యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించినప్పుడు నేను చేసిన ప్రార్థనను దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. నా ప్రియమైన బిడ్డలారా, మీరు బాధపడకండి. మీకు కష్టం వచ్చినప్పుడు మీరు బాధపడొద్దు, కానీ దేవుని ప్రార్థించండి. మీ కన్నిటి ప్రార్థన వ్యర్థం కాదు. అందుకే 34 దావికీర్తన 91 దావికీర్తనలో చెప్తున్నాడు, నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఎల్లప్పుడూ నీకు తోడునీడగా ఉంటాడు, సజ్జనుని ప్రార్థన నేను అంగీకరిస్తానని చెప్తున్నాడు. ఎటువంటి తెగులు నీ గుడారం మనం ప్రవేశించదని చెప్తున్నాడు. దేవదూతలు నీ యొక్క పాదం తొట్టిల్లకుండా నేను చేతులతో ఎత్తుకొని పట్టుకుంటారని చెప్తున్నాడు. మరి అటువంటి ప్రార్థన మనం ప్రార్థించాలి. ప్రియమైన బిడ్డలా, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారందరూ ప్రార్థించాలి. ఎవరైతే
వృద్ధాప్యంలో ఉన్నవారు దేవుని ప్రార్థన చేయండి. నీకు కావాల్సినటువంటి శక్తిని దయచేస్తాడు. మీకు వ్యాధి నుంచి విడుదలను కూడా దయచేస్తాడు. అదేవిధంగా యవనస్తులారా, ప్రియమైన బిడ్డలారా, మీరు ప్రార్థన చేయండి. మీ కోరికలను దేవుడు సఫలీకృతం చేస్తాడు. ప్రార్థనకు అటువంటి శక్తి ఉంది. ప్రార్థన అన్నటువంటి రెండంచుల ఖడ్గము వంటిది అని మీరు జ్ఞాపకం చేస్తారు. ప్రియమైన బిడ్డలారా, యవనస్తులారా, మీరు బాధపడకండి, మీరు భయపడకండి. దేవుడు నేనున్నానని చెప్తున్నాడు. కాబట్టి మీ యొక్క ప్రతి ఒక్క కోరికను, కన్నీటి ప్రార్థనను మీరు దేవునికి మొక్కండి. ఆయన యొక్క శిలువ ముందు కూర్చొని ప్రార్థన చేయండి. తప్పక మీ యొక్క కోరికను ఆయన మన్నిస్తాడు. అదేవిధంగా ఎవరైతే చదువుతున్నారో వారు జ్ఞానం కోసం ప్రార్థన చేయండి. ఎందుకనగా రాబో కాలంలో తండ్రి మీకందరికీ ఎంతో జ్ఞానం కావాలి. తండ్రిని ప్రార్థించండి. మీ జ్ఞానం, జ్ఞాపకశక్తి దయచేస్తాడు. పరీక్షలను మంచి ఉత్తీర్ణులు చేస్తాడు. నిరుద్యోగులైన వారికి ఉద్యోగాలు దయచేస్తాడు. మీరు కన్నీటి ప్రియమైన బిడ్డలారా, మీరు తప్పక దేవుణ్ణి ప్రార్థించండి. విశ్వాసంతో ప్రార్థించండి. నిరీక్షణతో ఎదురు చూడండి. మరి తప్పక మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. మనం అడుగుడి మీకు ఇవ్వబడినటువంటి దేవుడు మన గొప్ప దేవుడు. మనకు తప్పక మన మొరను ఆలకిస్తాడు. మరి మీకు ఎటువంటి కష్టములు వచ్చినా కానీ దేవుని ప్రార్థించండి. కన్నీటి ప్రార్థన ఎంతో ముఖ్యమైనది. దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు అంగీకరిస్తాడు. మనం భయపడకూడదు. ఎటువంటి వ్యాధులు ఏవి మన ఇంటి వరకు రావు. దేవుని యొక్క దేవదూతలు మన ఇంటి చుట్టూ కావలుస్తారు. తన యొక్క అగ్ని ప్రాకారాన్ని మన ఇంటి చుట్టూ పెడతాడు. మరి ఆ నమ్మకంతో, విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. తర్వాత మన ప్రార్థనకు జవాబు ఏ విధంగా దొరుకుతుందో ఒకసారి ఆలోచిస్తాము. మరి ఎవరికైనా కానీ స్వప్నం అందే దేవుడు అటువంటి జవాబునిస్తాడు. మన బైబిల్ మనం తెరిచినప్పుడు వాక్య రూపంలో మనకు తన యొక్క సహాయాన్ని మనకు అందించేస్తాడు. మనం ఏమి చేయవలనో ఆయన చెప్తాడు. మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ప్రియమైన బిడ్డలారా, మీరు అడగండి, మీకు ఇవ్వబడుతుంది. మీరు కన్నీటి ప్రార్థన చేయండి. వేషధారులలో కాక మనం మంచి హృదయంతో దేవుణ్ణి అడుగుదాము. దైవ దేవుడు మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడును కాక. ప్రార్థన చేసుకుందాము. అత్యంత ప్రేమైన సర్వశక్తులైన దేవ పరలోక రాజా, ఈ మధ్యాహ్న సమయం తండ్రి, మిమ్మల్ని స్తుతించినటువంటి కీర్తించిన భాగ్యం మాకు దయచేసినందుకే నీకు లెక్కలేని స్తోత్రం చేస్తున్నాం. దయగల మా తండ్రి, ఈరోజు మీ ప్రార్థన శక్తి గురించి మేము నేర్చుకున్నాము. అత్యంత ప్రేమ నా తండ్రి, ఈ ప్రేమైన బిడ్డలు నువ్వు ప్రార్థించుండగా తండ్రి, వారు నీకు సహాయం దయచేయండి తండ్రి. వారి యొక్క ప్రార్థన అంగీకారం చేయండి తండ్రి. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారి యొక్క ప్రార్థన ఆలకించి వారి ఉద్యోగాలు దయచేయండి. పిల్లలకు కావాల్సినటువంటి మంచి జ్ఞానం, తెలివి, వివేకం దయచేసి రాబో పరీక్ష ఎందు వాళ్ళ వృత్తిని మంచి మార్పులతో వృత్తిలో విధంగా వారికి అటువంటి కృపను దయచేయండి తండ్రి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారందరినీ మీరు ఆశీర్వదించండి. ఎటువంటి కష్టం, ఇబ్బందులు, ఎరుకులు కలగకుండా వారి కృప దయచేయండి. ఈవేళ తండ్రి, దయగల మా తండ్రి, ఈ యొక్క వీడియో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబం చుట్టూ నీ దేవతతో కంచి వేసి కావలించి వారి యొక్క కష్టములను తీర్చివేసి తండ్రి, వారికి నీ యొక్క ప్రత్యేక సహాయం దయచేసి తండ్రి, ఎలవేళలో వారిని నేను కీర్తించిన భాగ్యం వరకు దయచేయమని మా ప్రభు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నేను అతిగా బ్రతిమాలు వేడుకొంచున్నాము. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తును ప్రియ తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడైనను కాక. ఆమేన్.